హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చేసుకునే బెల్లం ఆవిరి కుడుములు ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, అంతేకాదు చేసుకోవడం కూడా చాలా తేలికనమాట. ఇలా బెల్లం కుడుములు చేసుకుంటే 2-3 రోజుల పాటు అయినా సరే పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఈ బెల్లం కుడుములు నేను చెప్పినట్టు ఒక్కసారి చేసి చూడండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకోండి. ప్యాన్లోని 1 టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యిని తీసుకొని 1 కప్పు కొబ్బరి తురుమును వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఈ కొబ్బరి తురుము మనకి మాడిపోకూడదండి, మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. చూపిస్తున్నాను కదండి, నేను చూపించినట్టుగా చక్కగా మంచి రోస్ట్గా అయ్యేలా వేయించుకునేక ఇందులోకి 1 కప్ వరకు బెల్లాన్ని తీసుకోండి. దాదాపు 100 గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట. ఈ బెల్లంలోని 1/2 కప్పు వాటర్ వేసి చక్కగా మనకి బెల్లాన్ని కరిగించుకోండి. బెల్లం కరిగితే సరిపోతుందండి, ఎలాంటి పాకము రానవసరం లేదనమాట. చూస్తున్నారా, చక్కగా నేను ఇలా కలుపుతున్నాను కదా, మీరు కూడా చక్కగా అలాగే బెల్లం కరిగేంత వరకు చూసుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు పెసరపప్పును నానబెట్టుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. దాన్ని వేసి బాగా కలపండి. ఈ పెసరపప్పుతో మనం చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. అందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఎలైచీ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పప్పు కాస్త చెక్క ముక్కగా అయ్యి ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు మీరు పొడిపిండిని తీసుకోండి. మీరు తడిపిండితో చేయాలనుకుంటే వాటర్ అనేది కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలన్నమాట. నేను 1 కప్పు పొడిపిండికి 1 కప్పు వాటర్ వేసాను కదండి, ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట. ఒకవేళ మీరు తడిపిండితో చేయాలనుకుంటే మీరు 1/2 కప్పు వాటర్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే బెల్లం పాకంలా మారుతుంది కాబట్టి వాటర్ అనేది మనకి ఎక్కువగా వేయనవసరం లేదనమాట. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మరొకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆపేసి చక్కగా మీరు దించేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కాస్త చల్లారాక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట. ఈ ప్లేట్లోకి ఈ మిశ్రమం అంతా కూడా చల్లారిపోయిన తర్వాత మనకి నచ్చిన షేపులో ఉండ్రాళ్ళ కింద, కుడుముల కింద, అలాగే మోదాకుల కింద మనం ఒత్తుకుంటే సరిపోతుందన్నమాట. కాస్త నెయ్యిని అప్లై చేసుకొని మనం పిడికిలతో బిగించుకుంటూ చక్కగా కుడుముల్లాగా చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, నేను చూపించే విధంగా ఇలా చేసుకొని చక్కగా మనం స్టీమర్లో స్టీమ్ పెట్టుకుంటే ఈ కుడుములు అనేవి రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా ఈ మిశ్రమం అంతా మీకు నచ్చిన షేప్లో అప్పాల షేప్లోని అలాగే కుడుముల షేప్లోని చేసుకుంటే సరిపోతుందన్నమాట. ప్రత్యేకంగా మనం ఈ వినాయక చవితికి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పినట్టు ఇలా కుడుములుగా చేసి పెట్టండి. నైవేద్యంగా చాలా సింపుల్ మెథడ్లో మీకు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మోదాకులకి కొంచెం మనం నైఫ్తో కటింగ్ ఇస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పైన జాలి గిన్నె పెట్టుకొని చక్కగా ఈ కుడుములన్నిటినీ కూడా స్టీమర్ పై ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, 5 నిమిషాల తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. ఎంత చక్కగా ఉడికాయో చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయండి ఈ కుడుములు. అంతేకాదండి, 2-3 రోజులైనా సరే పాడవకుండా ఈ కుడుములు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. మరి ఈ వినాయక చవితికి స్పెషల్గా మీరు ఈ కుడుములు అయితే చేసి పెట్టండి, చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.